బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్లో సూది ఉన్మాది కలకలం రేపాడు. రవికుమార్ అనే ఉన్మాది ప్రయాణికులను సూదితో గుచ్చి గాయపరిచాడు. సూది ఉన్మాదిని చితకబాదిన ప్రయాణికులు సికింద్రాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించారు. పోలీసులు ఉన్మాది రవికుమార్ నుంచి 2 సిరంజీలు 2 సిమ్ కార్డులను స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, సూదిగాడు ఎవరు, ఏ ప్రాంతానికి చెందినవాడిగా గుర్తించారు అధికారులు? నరేష్, ఈ సూదికి సంబంధించిన కలకలం సంబంధించిన దర్యాప్తును పోలీసులు వేగవంతంగా చేశారు. రైల్వే పోలీసులు దీనికి సంబంధించి అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత అతను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏ ప్రాంతంలో ఇంతకుముందు సూది కూర్చాడు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. అయితే అతను ఈ రోజు ఉదయం భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ లో ట్రైన్ బోగిలో ఉండగా అనుమానాస్పదంగా సంచరిస్తూ కొందరు ప్రయాణికులతో గొడవకు దిగడం జరిగింది. రవి అనే వ్యక్తి గొడవ దిగిన అనంతరం తన దగ్గర ఉన్న ఒక ప్యాకెట్లకు వెళ్ళి సిరంజన్ తో పాటు ఒక మందు లిక్విడ్ కూడా దాన్ని అందులో పెట్టి వాళ్ళకి ప్రయాణికులకు వేసే ప్రయత్నం చేయగా ప్రయాణికులు అతన్ని అడ్డుకోవడం జరిగింది. అయితే అతని దగ్గర సిరంజని ఉండడంతో కలకలం ట్రైన్ బోగిలో కలకలం జరిగింది. ఒకసారిగా ప్రయాణికులందరూ కూడా అతన్ని పట్టుకొని దేహశుద్ధి చేయడం జరిగింది. చేసిన తర్వాత సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఆ ప్రయాణికులందరూ కలిసి కూడా జీఆర్పీ పోలీసులకు రవికుమార్ ను అప్పగించడం జరిగింది. పోలీసులు సుమారు 1 గంట సేపు అతన్ని విచారించారు. విచారణలో అయితే అతని మానసిక పరిస్థితి బాగాలేదన్నట్టుగా వారి కుటుంబ సభ్యులు, ఎవరైతే రవికుమార్ సంబంధించిన కుటుంబ సభ్యులు ఉన్నారో వాళ్లకు సమాచారం ఇచ్చిన తర్వాత అతను గత 2 నెలల నుంచి ఇంటి వద్ద ఉండడం లేదు, ఇంటికంటే వెళ్ళిపోయాడు. అది అంతకుముందు అతను మానసికంగా పరిస్థితి బాగలేదని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ నేపథ్యంలో అతని ఆరోగ్య పరిస్థితి నిజంగానే బాగలేదా, లేకుంటే అతనే అంటే నగరంలో కొన్ని ప్రాంతాల్లో సూదితోని హల్చల్ చేస్తున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతని దగ్గర ఇంజెక్షన్ సంబంధించిన నిడిల్స్ ఉండడం మరింత ఈ అనుమానాలకు తావిస్తుంది. ఏదేమైనప్పటికీ అతని మానసిక పరిస్థితి పూర్తిగా బాగలేకపోవడం వల్ల ఒకవేళ ప్రయాణికుల మీద కానీ లేకుంటే ఇతర నగరంలో పలు ప్రాంతాల్లో సూది కలకలం రేపుతుందా, లేకుంటే అనుకోని సందర్భంలో అతను ఆ సూదిని వేయడం జరిగిందా అనేది ఒక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ పోలీసులు చెప్పేది మాత్రం మరో విధంగా ఉంది. అదే ఇతని ఆరోగ్య పరిస్థితి బాగాలేనందున తనకు అవసరం నిమిత్తం పెట్టుకున్నాడా లేకుంటే సిలిండర్ ఎందుకు ఉన్నది అనేది దర్యాప్తులో తేలుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకో గంట వరకు అంటే గల్ఫ్కు చెందిన ఇతను రవి వాళ్ళ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వాళ్ళు ఇంకో గంటన్నర వరకు రైల్వే స్టేషన్ చేరుకుంటారు. చేరుకున్న అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించిన తర్వాత పూర్తి స్థాయిలో వివరాలు తేలనున్నాయి అన్నట్టుగా చెప్తున్నారు. రవి మాత్రం అతను పొంతలేని కొన్ని సమాధానాలు చెప్తున్నాడు. తాను ఒకసారి పోలీసులని చెప్తున్నాడు, మరి ఒకసారి డాక్టర్ అని చెప్తున్నాడు. వివిధ కోణంలో కూడా అనేక అనుమానాలు సాధించే విధంగా అతని సమాధానాలు కూడా మరింత బలపడుతున్నాయి. అయితే ఇతని దగ్గర లభించిన సిమ్ కార్డులతో పాటుగా కొన్ని వస్తువులు లభించాయి, కొంత నగదు కూడా లభించింది. ఏదేమైనప్పటికీ ఇతనికి నగరంలో జరిగే కొన్ని ఘటనలకు సంబంధం ఉందా, లేకుంటే మానసిక పరిస్థితి బాగాలేకుండా ఇలాంటి తతంగాలు చేస్తున్నాడు అనేది పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. నరేష్. ఓకే, రైట్ రాజు.